మీలో ఎవరైనా 7, 16, 25, 8, 17, 26 తేదీల్లో జన్మించారా? 7 అంటే కేతువుకు సంబంధించిన నెంబరు, 8 అంటే శనికి సంబంధించిన నెంబరు. ఈ తేదీలో జన్మించిన వారి చేతి గుండా ఎవరైతే డబ్బులు తీసుకుంటారో, వీళ్ళ చేతి ద్వారా డబ్బులు తీసుకొని వ్యాపారం ప్రారంభిస్తారో వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతారు. వీళ్ళ హస్తవాసి ఎలాంటిదంటే వీళ్ళ జీవితంలో మధ్యవర్తిత్వం చేయడం వల్ల వీళ్ళంతట వీళ్ళే సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఎప్పుడైనా ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయడానికి వీళ్ళు ముందుంటారు. కానీ వీళ్ళ చేతి ద్వారా డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడితే వీళ్ళ జేబులోంచి డబ్బులు కట్టి ఇంట్లో సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఎవరైతే 7, 16, 25, 8, 17, 26 తేదీలలో జన్మించారో మెయిన్ గా ఇంటికి రెండో సంతానము ఈ 2 డేట్ ఆఫ్ బర్త్ లో జన్మించినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక పరంగా నిలదొక్కుకోలేరు. మీరు వ్యాపారం ప్రారంభించిన అనతి కాలంలోనే అనూహ్యంగా ఎదుగుతారు. ఎప్పుడైతే మీరు వ్యాపారం ప్రారంభించి కరెక్ట్ గా 6 నుండి సంవత్సరం లోపు మీకు పక్కా కాంపిటీషన్ తీసుకొస్తారు. ఎవరో కాదండి, మీ చేతి గుండా సహాయం తీసుకున్న వారే. ఆ కాంపిటీషన్ వచ్చిన మరుక్షణం నుండి మీ వ్యాపారం అనేది మందకోటిగా సాగుతుంది. ఎప్పుడు జీవితంలో మీరు 7, 8 సిరీస్ లో డేట్ ఆఫ్ బర్త్ అయినా మీ పిల్లలు ఈ తేదీలలో జన్మించిన మీకు 2 సంతానమైన ఖచ్చితంగా రెండో సంతానం పుట్టిన దగ్గర నుండి ఆర్థికంగా డబ్బులకి కొరత ఏర్పడుతుంది. ఎప్పుడైతే రెండో సంతానం ఈ తేదీలలో జన్మిస్తుందో ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బు లేట్ గా చేరుతుంది. ఉద్యోగంలో కూడా రావాల్సిన ప్రమోషన్లు సరైన కాలంలో అందవు. మీ పైన ఎక్కువగా పాలిటిక్స్ చేస్తారు. ఎవరైతే నమ్మి మీరు వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి తేనీటి విందు ఇస్తారో వాళ్ళే మీ నాశనాన్ని కోరుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒకసారి ఈ 7, 8 డేట్ ఆఫ్ బర్త్ లో జన్మించిన వారు 7, 16, 25, 8, 17, 26 తేదీలో జన్మించిన వారు మీరు ఇంటికి రెండవ సంతానం అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపివ్వండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ 100కి